తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. కార్యకర్తల కఠోర శ్రమ, త్యాగాలు, అంకితభావంతో బీజేపీ బలోపేతమైందని గుర్తు చేశారు. మొదటి దేశం, తర్వాత పార్టీ, చివరిగా నేను అనే సిద్ధాంతంతో పనిచేసే ఏకైక రాజకీయ పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని రామచంద్రరావు పిలుపునిచ్చారు. కట్కేసర్లో నిర్వహించిన మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లా బీజేపీ కార్యకర్తల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీబీజేపీ చీఫ్ హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. లౌకికవాదులు, దేశాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు, ఈ దేశం ఒకటిగా భావించే వాళ్ళు చాలా తక్కువ మంది. ఈ యొక్క దేశంకు ఏ విధంగా మనం సాక్రిఫైస్ చేయాలి, ఏ విధంగా పనిచేయాలని ఆలోచన వాళ్ళు లేని వాళ్ళు, ఇవన్నీ చూసి ఒక కొత్త రాజకీయ పార్టీగా ఒక కొత్త వరవడి తీసుకురావాలి రాజకీయాలు అని చెప్పేసి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు 1951లో ఈ యొక్క జనసంఘ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఫస్ట్ సెక్రటరీగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ సెక్రటరీ. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు వెస్ట్ బెంగాల్లో జన్మించి వారు మొత్తం దేశంలో కూడా జనసంఘ ఒక వ్యాపారం చేసి ప్రయత్నం చేశారు. కానీ దురదృష్టవశాతం ఆర్టికల్ 370 ఏదైతే మనం కాశ్మీర్లో చూస్తూ ఉన్నాం, ఆ కాశ్మీరు భారతదేశంలో విలీనం చేయడానికి వారు చేసేటటువంటి ఇది ఒక కుహనా లౌకికవాదులు, దేశాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు, ఈ దేశం ఒకటిగా భావించే వాళ్ళు చాలా తక్కువ మంది. ఈ యొక్క దేశంకు ఏ విధంగా మనం సాక్రిఫైస్ చేయాలి, ఏ విధంగా పనిచేయాలని ఆలోచన వాళ్ళు లేని వాళ్ళు, ఇవన్నీ చూసి ఒక కొత్త రాజకీయ పార్టీగా ఒక కొత్త వరవడి తీసుకురావాలి రాజకీయాలు అని చెప్పేసి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు 1951లో ఈ యొక్క జనసంఘ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఫస్ట్ సెక్రటరీగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ సెక్రటరీ. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు వెస్ట్ బెంగాల్లో జన్మించి వారు మొత్తం దేశంలో కూడా జనసంఘ ఒక వ్యాపారం చేసి ప్రయత్నం చేశారు. కానీ దురదృష్టవశాతం ఆర్టికల్ 370 ఏదైతే మనం కాశ్మీర్లో చూస్తూ ఉన్నాం, ఆ కాశ్మీరు భారతదేశంలో విలీనం చేయడానికి వారు చేసే